వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకుండా అన్సీజన్ టైంలో రిలీజ్ అయిన సినిమాలు సాధారణంగా స్ట్రగుల్ అవుతుంటాయి. కానీ అలాంటి సమయంలో కూడా కంటెంట్ బలంగా ఉంటే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే విషయాన్ని మరోసారి గుర్తుచేసింది శ్రీవిష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమా. మొదటి రోజు నుంచే పర్వాలేదు అనిపించే టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండో రోజు నుంచి అసలు గేమ్ స్టార్ట్ చేసింది. మొదటి రోజు ఓపెనింగ్స్ డీసెంట్గా వచ్చినా అసలు పరీక్ష రెండో రోజు. సాధారణంగా శనివారం సినిమాలు గ్రోత్ చూపిస్తాయి. అదే ఈ సినిమాకు జరిగింది. రెండో రోజు ఉదయం నుంచే బుకింగ్స్ ట్రెండ్ చూస్తే మొదటి రోజు కంటే మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా నైజాం సెంటర్లలో ఈ సినిమా మంచి పుంజుకుంది. ట్రాక్ చేసిన సెంటర్ల ప్రకారం రెండో రోజు దాదాపు 48.5 వేల టికెట్ సేల్స్ నమోదయ్యాయి. ఇది చిన్న సినిమాకి మంచి నంబర్. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సుమారు 1.25 కోట్ల రేంజ్లో షేర్ నమోదు చేసింది. ఇది మొదటి రోజుతో పోలిస్తే గణనీయమైన గ్రోత్. గ్రాస్ పరంగా చూస్తే సుమారు 2.50 కోట్లకు పైగా వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి మేజర్ సెంటర్లలో సాయంత్రం షోలు హౌస్ఫుల్ బోర్డులు కనిపించడం విశేషం. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా సినిమా పర్వాలేదు అనిపించే హోల్ చూపించింది. అక్కడ పెద్దగా స్క్రీన్స్ లేకపోయినా ఉన్నంతలో స్టడీగా కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా డీసెంట్ ట్రెండ్ కనిపించింది. రెండో రోజు కలిపి కర్ణాటక ప్లస్ ROI ప్లస్ ఓవర్సీస్ కలిపి సుమారు 60 లక్షల రేంజ్లో షేర్ వచ్చింది. మొత్తం మీద రెండో రోజు వరల్డ్ వైడ్ షేర్ సుమారు 1.82 కోట్ల రేంజ్లో నిలిచింది. గ్రాస్ పరంగా 3.75 కోట్లకు పైగా రాబట్టింది. ఇది చిన్న బడ్జెట్ సినిమా కోసం మంచి సైన్. రెండు రోజుల్లోనే సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ సుమారు 3.50 కోట్లకు చేరింది. గ్రాస్ పరంగా 7 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు అసలు కీలకమైన రోజు మూడో రోజు అంటే సండే. వీకెండ్లో ఆదివారం రోజు సినిమాలకు గోల్డెన్ డే. రెండో రోజు గ్రోత్ చూసి మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఓపెన్ అయ్యాయి. ఉదయం షోలు నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యువత ఎక్కువగా థియేటర్లకు రావడం ఈ సినిమాకు ప్లస్ అయింది. మూడో రోజు ట్రెండ్ చూస్తే రెండో రోజు కంటే ఇంకాస్త గ్రోత్ కనిపించేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1.40 నుండి 1.50 రేంజ్లో షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రాస్ పరంగా 3 కోట్లకు దగ్గరగా ఉండొచ్చు. కర్ణాటక, ROI మరియు ఓవర్సీస్ కలిపి మరో 70 నుండి 80 లక్షల రేంజ్లో షేర్ వచ్చే అవకాశం ఉంది. అంటే మూడో రోజు వరల్డ్ వైడ్ షేర్ సుమారు 2.10 కోట్ల రేంజ్లో ఉండొచ్చు. గ్రాస్ పరంగా 4 కోట్లకు దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉంది. దాంతో మూడు రోజుల్లో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ సుమారు 5.60 కోట్లకు చేరే అవకాశం ఉంది. గ్రాస్ పరంగా ఇది 11 కోట్ల మార్క్ను టచ్ చేసే అవకాశం ఉంది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 8.50 కోట్ల రేంజ్లో ఉందని ట్రేడ్ సమాచారం. రెండు రోజుల్లోనే 3.50 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా మూడు రోజుల్లో 5.50 కోట్లకు చేరుకుంటే మంచి స్టార్టింగ్ అని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్లో హోల్డ్ ఎలా ఉంటుందో కీలకం. మొత్తం మీద విష్ణు విన్యాసం రెండో రోజు గ్రోత్తో తన స్టామినా చూపించింది. మూడో రోజు సండే అడ్వాంటేజ్ కూడా బాగా ఉపయోగించుకుంటే మొదటి వీకెండ్ ముగిసే సమయానికి 6 కోట్లకు దగ్గరగా షేర్ సాధించే అవకాశం ఉంది. అలా జరిగితే హిట్ దిశగా సగం ప్రయాణం పూర్తయినట్టే. శ్రీవిష్ణు గతంలో చేసిన కంటెంట్ బేస్డ్ సినిమాలు మాదిరిగానే ఈ సినిమా కూడా మౌత్ టాక్ మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది. మొదటి 3 రోజులు పాజిటివ్ ట్రెండ్ కొనసాగితే తర్వాతి రోజుల్లో కూడా స్టెడీ హోల్డ్ వచ్చే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద చూస్తే రెండో రోజు గ్రోత్ మరియు మూడో రోజు సండే బూస్ట్ ఈ సినిమాకు చాలా కీలకం. ఈ జోరు కొనసాగితే 8.50 కోట్ల టార్గెట్ దాటడం అసాధ్యం కాదు. ఇప్పుడు అందరి దృష్టి మూడో రోజు ఫైనల్ నంబర్స్ మీదే ఉంది.